ఒక రాజ్యంలో ధైర్యం శక్తి కలిగిన గొప్ప రాజు ఉండేవాడు. అతనికి తొడరపాటు ఎక్కువ. రాజు ఒకసారి వేటయాత్రలో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక పదునైన ఎండిపోయిన చెట్టు కొమ్మ వేలు పైపడి వేలు తెగిపోయింది. అతనితో పాటు వచ్చిన అతని తెలివైన మంత్రి వెంటనే, రాజా, అంతా మన మంచికే జరుగుతుంది మహారాజా అని అన్నాడు. బాధతో చిరాకుతో ఉన్న రాజు మంత్రి మాటలను విని మెచ్చుకోలేదు. మంత్రి దయ మరియు జాలి లేకుండా ప్రవర్తిస్తున్నాడని అతను భావించాడు. కోపంతో రాజు తన సైనికులకు మంత్రిని జైలులో పెట్టమని ఆదేశించాడు. రోజులు గడిచాయి. రాజు తన వేటయాత్రను కొనసాగిస్తున్నాడు. అయితే అడవిలోకి లోతుగా వెడుతుండగా అతన్ని ఒక నరమాంస భక్షక తెగ బంధించింది. తెగ నాయకుడు భయంకరమైనవాడు మరియు భయంకరమైన యోధుడు గాయపడిన వేలును గమనించకుండా రాజును మృంగివేయబోతున్నాడు. ఇంతలో రాజు చేయి పట్టుకోగా తన గాయం కారణంగా రాజు అరిచాడు. అప్పుడు ఆ నరమాంస భక్షక తీగ యోధుడు రాజుని అపవిత్రుడని నమ్మి అతని ప్రాణాలను తీయకుండా అతన్ని విడుదల చేశాడు. రాజు కదిలి కృతజ్ఞతతో మంత్రి మాటలలోని ఆంతర్యం గ్రహించాడు.